వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ 10 ఏళ్ల పాట సీక్రెట్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తన పాలనపై ఆయనకు అమితమైన నమ్మకం ఉంది. ఎంత అంటే ఖచ్చితంగా మరో టర్మ్ తనకేనని ఆయన చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బల్లగుద్ది చెబుతున్నారు. తాజాగా 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా మీడియా ప్రతినిధులు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లోనూ అదే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కావాలంటే రాసి పెట్టుకోవాలని జర్నలిస్టులకు సవాల్ చేశారు. అలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు చెప్పారు. ఓసారి 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి వారికి కోపం తెప్పించారు కూడా. రేవంత్ రెడ్డి తనకు ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారని మొదటి నుంచి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన ప్రజల మూడ్ను విశ్లేషించి మరీ చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో గత 30 ఏళ్లుగా జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే ప్రతి పార్టీకి ప్రజలు వరుసగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం 2 సార్లు గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఆ సైకిల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అవకాశం వచ్చింది. అందుకే మరోసారి తమకు అవకాశం ఇచ్చి తీరుతానని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్మకంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి నమ్మకానికి లాజిక్ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో గెలుపునకు అది అసలు ఓ ఫ్యాక్టర్ కానే కాదు. అది సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది. గతంలో 3 సందర్భాల్లో పార్టీలకు రెండోసారి అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో బలమైన పాజిటివ్ కలిసి వచ్చింది. రాజకీయ సమీకరణాలు కలిసి వచ్చాయి. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన పనితీరు విపరీతమైన పాజిటివ్ వేవ్ కారణం. వైఎస్ఆర్ రెండోసారి గెలవడానికి లోక్ సత్తా, ప్రజారాజ్యం వంటి పార్టీల ఓట్ల చీలక కారణం. బీఆర్ఎస్ రెండోసారి గెలవడానికి తెలంగాణ సెంటిమెంట్ కీలకం. అలాంటి బలమైన ఎమోషనల్ అంశాలు రేవంత్ కు ఉంటే ఆయన లాజిక్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి రేవంత్ పాలనపై దృష్టి పెట్టారు. రాజకీయాలతో పాలనను మిక్స్ చేయలేదు. వీలైనంత వరకు తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వాటి ద్వారా రాజకీయ లబ్ధిని ఆశించడం లేదు. కానీ రెండోసారి అధికారంలోకి రావాలంటే ఓ బలమైన ఎమోషనల్ అంశం అవసరం. అలాంటివి ఆయన దృష్టిలో ఉండుంటాయి. వాటిని చాలా ఎఫెక్టివ్ గా తక్కువ టైంలో ప్రభావం చూడగలిగేలా వాడే సామర్థ్యం కూడా రేవంత్ వద్ద ఉంది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారని అనుకోవచ్చు. రేవంత్ రాజకీయం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.